కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా? యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్గో 850 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్. సి కార్గో 450 ఫిల్స్, అన్ని ఛార్జీలు కలుపుకొని 550 ఫిల్స్. మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ సంవత్సరం మార్చి 17వ తేదీ నుంచి కానూన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వేల మంది ప్రవాసులు కువైట్ లో ఉన్నవారు ఈ యొక్క క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే జూన్ 17వ తేదీతో గడువు ముగిసినా సరే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈద్ సెలవుల నేపథ్యంలో మళ్ళా మేము ఈ యొక్క గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానూన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కువైట్ లో చట్టవిరుద్ధమైన ప్రవాసులు తమ యొక్క నివాస స్థితిని సర్దుబాటు చేయడానికి లేదా స్వచ్ఛందంగా కువైట్ నుంచి బయలుదేరడానికి అనుమతించే గడువు జూన్ 30వ తేదీ వరకు ఉందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు వాళ్ళు ఎటువంటి జరిమానాలు ఫింగర్ లేకుండా కువైట్ నుంచి వెళ్లి కొత్త వీసా మీద మళ్ళీ కువైట్ కు రావచ్చు. అలాగే మీరు ఇండియాకు వెళ్ళని ఇష్టం లేకపోతే గాని తగినంత జరిమానా చెల్లించి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించి కేవలం ఇంకొక వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క అవకాశం చేజారితే గాని మళ్ళా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కానూన్ పెట్టే అవకాశం ఉంది. లేకపోతే కువైట్ రాజు గారి నిర్ణయం మేరకు కానూన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అలాగే జూన్ 30వ తేదీ లోపల కానూన్ ను ఉపయోగించుకోకపోతే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేసి ఫింగర్ చేసి బ్లాక్ లిస్ట్ లో ఉంచి భవిష్యత్తులో వాళ్ళు కువైట్ లేకి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.